హలో అమిగోస్, పొద్దున్నే లేచేసాను. పొద్దున్న లేయడం అంటే నాకు ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. మరి మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? మార్నింగ్ వ్యూ అదిరిపోయింది కదా, అప్పుడే ఎండ చేసి చూసారా? ఒక 2-3 నెలలు ఇలాగే ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ లేచి అరౌండ్ 1 లీటర్ వాటర్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ నాకు రీసెంట్గా ఒక ఫ్రెండ్ వచ్చాడు, మీకు పరిచయం చేస్తాను. మీట్, దీనికి ఇంకా పేరు పెట్టలా, కింద చూడొద్దు ఏందో ఇదని, మన మిల్క్ డబ్బా. జుగాడ్ అండి బాబు, జుగాడ్. పాట్ లేదు, బట్ మా కొలీగ్ ఒకరు ఇలా మింట్ వాళ్ళ ఇంట్లో ఉంటే అందరికి ఇచ్చారనమాట. సో ఇంట్లో మేము చేస్తున్నాను. ఆఫీస్కి రెడీ అవ్వాలి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు మీటింగ్ స్టార్ట్ అవుతాయి. సో నేను ఈరోజు లంచ్ బాక్స్ ప్లాన్ చేస్తున్నాను. లంచ్ బాక్స్లో ఒక 100 to 150 grams ఆఫ్ చికెన్, కొంచెం బీన్స్ వేసేసుకొని, ఓవర్ నైట్ రైస్ ఉంది అది కొంచెం తీసుకొని మిక్స్ చేసేసుకొని వెళ్ళిపోతే పని అయిపోతుంది. చికెన్ రిమైనింగ్ మీట్స్ లాగా, నాన్ వెజ్ మీట్స్ లాగా కాదు. ఎవ్రీడే తీసుకున్నా సరే మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మర్చిపోవద్దు, ప్రోటీన్తో పాటు సమ్ వెజ్జెస్, ఈవెన్ బీన్స్, ఆనియన్ ఉన్నా సరే మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే ప్రాపర్ బ్యాచులర్ రెసిపీ, ఉప్పు కారం తప్ప ఇందులో ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఓవర్ నైట్ రైస్ ఇందులో వేసేద్దాం. ఇది ఒక 100-150 grams ఉంటుంది అనుకుంటా రైసు. చాలండి, ఇలా మిక్స్ చేసేద్దాం. దీంట్లో పద్ధతి, ప్రాసెస్ అంటూ ఏం లేదు. రాత్రి మిగిలిన పోపు వేసినట్టుగా దాంట్లో కొంచెం చికెన్ వేస్తాం అంతే పోపులో, అంతే కదా. మనకి కొన్నిసార్లు మన హెల్త్, ఫుడ్ డైట్లో చేంజెస్ చేయాలి అన్నప్పుడు కొంచెం మొరటగానే ఉండాలి. ఏమంటారు, డబ్బా డాలెంగే. సో ప్రపంచం అంతా నాకు తెలిసి కొట్టుకునేది ఈగో వల్ల, లేకపోతే అమ్మాయి వల్ల, డబ్బు వల్ల కాదేమో అనిపిస్తుంది. ఏదో ఈ 4 మెతుకుల కోసం కొట్టుకుంటున్నామేమో అనిపిస్తుంది ఇండైరెక్ట్గా. డబ్బా అయితే రెడీ అయిపోయింది, ఇంకంతే. ఇప్పుడు వెళ్ళి ఒక 2 hours మీటింగ్స్ ఉంటాయి, దాని తర్వాత ఈ మధ్యలోనే రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతాం. అంతే, ఈ రోజుకి మళ్ళా కలుస్తాను.